తెలంగాణ మరియు ఆంధ్ర పరిధిలోని లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో చెడుగుడు పోటీలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేల్సూరు మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో గత 3 రోజులుగా జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవముల సందర్భంగా తెలంగాణ మరియు ఆంధ్ర పరిధిలోని లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో చెడుగుడు పోటీలు గొర్ల వెంకటప్పారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నవి. చెడుగుడు పోటీకి తెలుగు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలోనికి వచ్చారు. ఈ పోటీలను గొర్ల వెంకటప్పారెడ్డి ఆలయ చైర్మన్ బండి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి బుల్లిబాబు గారి యూత్ 70,000 రూపాయలు, రెండవ బహుమతి గొర్ల రామిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మనవళ్ళు మనుగురాళ్ళు 60,000 రూపాయలు, మూడవ బహుమతి తెలగారపు విజయబాబు, తెలగారపు అప్పారావు, తెలగారపు చెన్నారావు కమిటీ వారిచే 50,000 రూపాయలు, నాలుగవ బహుమతి బూరుగు నాగేశ్వరరావు చిట్టయ్య మరియు వారి కుమారులు 40,000 రూపాయలు, ఐదవ బహుమతి కొప్పుల గోపిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మనవడు కొప్పుల వెంకటేశ్వర రెడ్డి 30,000 రూపాయలు, ఆరవ బహుమతి అంబేద్కర్ యువజన సంఘం బూరుగు భాస్కర్రావు రిటైర్డ్ టీచర్ కొక్కెరగడ్డ బోమయ్య, అడవికట్ల రవి, పిల్లి సుబ్బయ్య 20,000 రూపాయలు, బెస్ట్ డిఫెన్స్ అండ్ ఆల్రౌండర్ బహుమతి ఒగ్గు చెన్నారెడ్డి విజయగార్ల జ్ఞాపకార్థం వారి కుమారుల ఒగ్గు కిరణ్ కిషోర్ గేమ్స్ కమిటీ బహుమతులను అందజేస్తున్నారు. ఈరోజు గరుడ పక్షి రోజు ప్లేయర్స్ ఇక్కడే ఉండాలి, మళ్ళీ మీకు మ్యాచెస్ ఉంటాయి. కొత్తగా వచ్చినటువంటి టీమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మీరు ఏ పూల్స్లో ఆడతారో డిసైడ్ చేసుకోవాలి. ఇంకా 4 పూళ్ళు మిగిలి ఉన్నాయి. ఈ 4 పూల్లో ఎక్కడ ఆడటం అనేది డిసైడ్ చేసుకోండి. తర్వాత వచ్చిన అవకాశం ఉండదు. ఆలయ కమిటీ చైర్మన్ గారిని ప్రత్యేక లేడీస్ కి కుర్చీ ఇవ్వాలండి. లేడీస్ కి నెక్స్ట్ మ్యాచ్ Thank you.
టీములు కోర్టులోకి రావాలండి, కోర్టులోకి రావాలండి. విరామ సమయం. అందరూ భోజనాలు. మేము మా కందుకూరు గ్రామంలో ఏం చేసిన శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం సందర్భంగా రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు తెలుగు పోటీలు నిర్వహించున్నాము. మా ఊరి యొక్క ప్రత్యేకత ఏంటంటే మాకు జాతీయ స్థాయిలో తెలుగు పోటీలు ఆడారు మా బులిబాబు గారు, కీర్తి చేసిన జనరల్ బులిబాబు గారు. ఆయన జ్ఞాపకార్థంగా కూడా మేము ప్రతి సంవత్సరం ఆయన ఏదో ఒక క్రీడా ఈ ఉత్సవ కమిటీ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం పెట్టుకుంటాము. అలాగే ఈ సంవత్సరం చెరుగుపేటలో ఆయనకి చాలా ఇష్టమైన గేమ్ చెరుగుడి, అది నిర్వహించున్నాము. దీనికి మొదటి బహుమతి మా కందుకూరు యూత్ మొత్తం, బులివా యూత్ మొత్తం ఆయన పేరున 70,000 రూపాయలు స్పాన్సర్ చేసి ఆయన పేరున ప్రథమ బహుమతి ఆయన పేరు తీసుకున్నాము. ఇది వేరే ఎవరు ఎవరి దగ్గర సందావసం చేసి కాదు, మా యూత్ మొత్తం ఆయన పేరున ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా మా క్రీడాభిమానులు క్రీడాకారులు జరుగుతుంది. నా పేరు బివిఎస్ రెడ్డి సార్. నేను 82 నుంచి ఆడుతూ ఉన్నాను. 86కి మన టీము మంచి పొజిషన్కి వచ్చింది, కందుకూరు టీము. రుచివేళ ఆల్ ఇండియా టోర్నమెంట్లో డైరెక్ట్ సెకండ్ కొట్టాము. ఈ ఏరియాలో అసలు ఏ టీం లేదు, లీక్ ఎంత కూడా కాలేదు సార్. ఇలా నేను సినిమాల పేరుగా నేను వచ్చాను. దేవుడు మనకి ఇచ్చిన అదృష్టం ఏంటంటే 89లో జాబ్ వచ్చింది, అది తీసుకెళ్ళిపోయాను. ఇలా నా కొడుకు మిలిటరీలో స్పోర్ట్స్ వాలీబాల్ నేషనల్ ప్లేయరు, ప్లస్ కోచ్ గారు రిటైర్ అయ్యాను మొన్నే 30 days. ఇలా నేను ప్రశాంత్ సార్ మొన్నే రిటైర్ అయ్యాను, మంచి పొజిషను సార్. ఇంకోటి అండి, ఇక్కడ వీళ్ళు పిల్లలు భయపడి కాదు, తొందరపడి బయటకు వెళ్ళారు. ఎదురుంటే ఇక్కడ నుండి కొట్టాలి కానీ బయటకు పోతే 86 సార్ ఇండియా గోల్డ్ మెడల్ సార్. మన టీము డైరెక్ట్ సెకండ్ ఆల్ ఇండియా టోర్నమెంట్, నూజివేడు ఆల్ ఇండియా టోర్నమెంట్ దసరాకి. ఇంకోటైనా మా టీంలో మా బావ, నేను, మా తమ్ముడు, మా అన్న, బయట వాళ్ళు 2 సార్. అది